2024 సెకండ్ హాఫ్ లో స్టార్ వార్ పీక్స్ లో జరగబోతోంది. జూలై నుంచి సినిమాల లైనప్ క్రేజీగా ఉండబోతోంది. లాస్ట్ ఇయర్ ని స్కిప్ చేసిన హీరోస్ ఈ సీజన్ లో బరిలో దిగబోతున్నారు. మరి మన స్టార్స్ నటించే సినిమాల్లో ఎన్ని మురిపిస్తాయి, ఎన్ని సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తాయి? జస్ట్ వాచ్ ఇట్. కల్కితో టాలీవుడ్ క్యాలెండర్ ఫస్ట్ హాఫ్ పూర్తవుతుంది. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో కానీ ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూస్తే హనుమాన్, డీజేటిల్లు స్క్వేర్ తప్పితే యునానిమస్ గా హిట్ కొట్టిన సినిమా బొక్కటి లేదు. అందుకే టాలీవుడ్ ఆశలన్నీ ఇప్పుడు సెకండ్ హాఫ్ పైనే ఉన్నాయి. ఎన్టీఆర్ నుంచి అల్లు అర్జున్ వరకు వరుసగా ఆడియన్స్ ని అలరించడానికి బడా స్టార్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. ఆగస్ట్ లో రామ్ డబుల్ స్మార్ట్ తో వస్తున్నాడు. నిజానికి ఈ డేట్ కి అల్లు అర్జున్ పుష్పతో రావాల్సింది, కానీ వాయిదా పడడంతో ఆ డేట్ కి రామ్ ఫిక్స్ చేసుకున్నాడు. ఆగస్ట్ లోనే నాని సరిపోదా శనివారం సినిమా కూడా ఉంది. సెప్టెంబర్ లో ఎన్టీఆర్ దేవరా సందడి మొదలైపోతుంది. అదే వారంలో దిల్కర్ సల్మాన్ తెలుగులో చేసిన లక్కీ భాస్కర్ వస్తోంది. డిసెంబర్ 6న పుష్ప 2 రూలింగ్ ఉంటుంది. దీనికంటే ముందు రామ్ చరణ్ గేమ్ చేంజర్, రవితేజ మిస్టర్ బచ్చన్, గోపీచంద్ విశ్వం, విష్ణు కన్నప్ప, నాగార్జున ధనుష్ కుబేరా, నరేష్ బచ్చుల్మల్లి, నిఖిల్ స్వయంభూ, నాగ చైతన్య తండేల్ సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. వీటిలో దేవరా, గేమ్ చేంజర్, పుష్ప 2 పై భారీ అంచనాలు పెట్టుకుంది టాలీవుడ్. పాన్ ఇండియా బ్రాండ్ తో రెడీ అవుతున్న ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అన్న చర్చ గట్టిగా జరుగుతోంది. ఇండియాలో ఇప్పుడు ట్రెండ్ మారింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి నేషనల్ వైడ్ గా భారీ డిమాండ్ ఏర్పడింది. దానికి తగ్గట్లే రైట్స్ కోసం పోటీ పడుతున్నారు బయర్స్. కానీ ఇండియన్ 2 విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అవుతోంది. తమిళ్లో తప్ప ఇతర భాషల్లో అనుకున్నంత రేంజ్ లో బిజినెస్ జరగడం లేదు. విక్రమ్ సినిమాతో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చాడు కమల్ హాసన్. ఏజ్ కి తగ్గ రోల్ లో నటించి 400 కోట్లు వసూలు చేశాడు. ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు 2 చేసి ఆడియన్స్ ని థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఓ మాదిరిగా ఉంటే సాంగ్స్ సో టాక్ తో సరిపెట్టుకున్నాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా తెలుగు సహా ఇతర భాషల్లో పెద్దగా హైప్ రావడం లేదు. హిందీలో అనుకున్నంత రేంజ్ లో బిజినెస్ జరగలేదనే టాక్ కూడా నడుస్తోంది. భారతీయుడు 2 పై తమిళంలో తప్ప ఎక్కడా పెద్దగా చర్చ జరగడం లేదు. పాన్ ఇండియా రిలీజ్ అని ప్రకటించినా తెలుగులో ఇప్పటి వరకు బిజినెస్ పూర్తి కాలేదు. నిర్మాతలు చెబుతున్న రేట్ కి ఇండియన్ 2 ని కొనడానికి బయస్ ముందుకు రావడం లేదు. హిందీలోనూ బిజినెస్ అంతంత మాత్రంగానే ఉంది. 18 కోట్ల అడ్వాన్స్ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. అంటే 40 కోట్ల నెట్ వసూలు రాబట్టాలి. అప్పుడే నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవుతారు. ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు. మొత్తానికి ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయితే సీక్వెల్ పార్ట్ కి రికార్డ్ లెవెల్లో బిజినెస్ జరగాలి. కానీ ఇండియన్ 2 విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అవుతోంది. మరి జూలై 12న భారతీయుడు 2 ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.